వరలక్ష్మి అయితే విష్ణుతో ఇలా అంటూ ఉంటుంది. మీకు ఈ పెళ్ళి ఇష్టం లేకుండా ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటే దానికి విష్ణు అయితే వరలక్ష్మిపై గట్టిగా అరుస్తూ ఉంటాడు. వరలక్ష్మి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, కానీ నేను ధర విషయంలో ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయడం వల్ల ఇప్పుడు నేను ఈ పెళ్ళి చేసుకుంటున్నాను, అందుకే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఏంటి మీరేం తప్పు చేశారు అని చెప్పి అడుగుతుంది. నేను ధర విషయంలో తప్పు చేశానని చెప్తున్నాను కదా, ఇప్పుడు ధర ప్రెగ్నెంట్, అందుకోసమే దానికి ప్రాయశ్చిత్తంగా ధరాని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అది విని వరలక్ష్మి అక్కడ ఉన్న పిల్లలు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇదంతా విని వరలక్ష్మి అయితే అలా ఏం చేయలేక మౌనంగా ఉంటుంది. ఇక వేదవతి అయితే ఏంటి ఇప్పుడు అర్థమైందా నా కొడుకు ధరాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో, ఇక నుంచైనా ఇక నిండు కదులు అని చెప్పి అంటుంది. సరే, ఇక నేను ఎందుకు ఇదంతా ఆపాలి, మీ ఇష్టం, మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి వరలక్ష్మి వాళ్ళందరికీ నమస్కారం చేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అది చూసి విష్ణు అక్కడ ఉన్న పిల్లలు అయితే బాధపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.